ఓకే, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి ఊరించి ఆంటని చేయడానికి. ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుని ఇవాళ ఊరించి ఆంటలు ఏంటో చూద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? హరిత. హరిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి నుంచి. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? ఉషారాణి గారు. మీరు ఎక్కడి నుంచి? కుకట్పల్లి. సో పరిచయం ఉందా మీ ఇద్దరు? ఒకళ్ళకొకళ్ళు ఫ్రెండ్సా? వెరీ గుడ్. సో ఇద్దరు రెడీయా మరి వంటలు చేయడానికి? రెడీ. ఎవరు చేస్తారు ఫస్ట్ ఈ రోజు? నేను. మీరు చేస్తారా? ఏం చేస్తారు హరిత గారు? మసాలా పాలక్ రోల్స్ స్నాక్ ఐటమ్. ఓకే ఓకే, మరి మసాలా పాలక్ రోల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మసాలా పాలక్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, పెసలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలు అనేవి చూసారు కదా. ఓకే హరిత గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో దీనికి ఏంటి మనకి ఫస్ట్ ప్రాసెస్? పెసర్లు నానబెట్టుకొని ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని పేస్ట్ చేసి ఇట్లా పిండి రుబ్బేసుకోవాలి. ఓకే, ఈ పాలకూర కూడా పేస్ట్ చేయాలా? పాలకూర పేస్ట్ చేయాలి. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ పాలకూర ఏం చేశారు? మగ్గిచ్చి పేస్ట్ చేశారా లేకపోతే ఎలా పచ్చి? కొంచెం వేట్ చేసి పేస్ట్ చేశారు అంతే. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఇవన్నీ ఈ పిండిలో కలిపేసుకోవాలి. అవునా? ఓకే. పాలకూర పేస్ట్. సో ఇందులో ఇంక ఉప్పు ఏం వేయలేదు కదా? లేదు, జస్ట్ ఉట్టి పాలకూర పేస్ట్. ఓకే, తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్. అల్లం పచ్చిమిర్చి కలిపి పేస్ట్. సో ఇవన్నీ కలిపి దోశ వేసుకోవటమే. దోశ ఇది హీట్ చేసుకుందామా? చేసుకుందాం. ఆ లైటర్ ఇవ్వండి. వేస్తున్నా. ఒక్క నిమిషం వేసుకోండి. ఇది మనకు పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కారానికి సరిపడా. సాల్ట్, పెరుగు అండి. పెరుగు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. అవునా? ఓకే. ఇప్పుడు మీరు రోల్ అన్నారు కదా, అంటే స్టఫింగ్ అలా ఏమి ఉండదు? అది స్టఫింగ్ ఏమి ఉండదండి. ఈ దోశ వేసాక ఈ పాలకూర పేస్ట్ అనేది పైన దోశ మీద వేయాలి. అంతేనా? ఓహో. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అల్లము పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తారు కాబట్టి కొంచెం ఆ మసాలా టేస్ట్ ఉంటుందా? టేస్ట్. ఓకే ఓకే. మళ్ళీ ఇది కూడా ఏంటంటే పెసర్లు అవి ఇప్పుడు హెల్త్ పరంగా మంచివి కదండి. పొట్టు అట్లా చేసుకోవాలంటున్నారు కాబట్టి హెల్త్ పరంగా బాగుంటది అనేసి నేను ఇలా ట్రై చేశాను. బాగుంది. ఓకేనా? ఇప్పుడు నెయ్యి తీసుకున్నాం. ఇప్పుడు నెయ్యితో కాల్చుకోవాలా? వేసుకోండి. సో ఇందులో ఉట్టి పాలకూరేనా ఇంకేదైనా ఆకుకూర మిక్స్ చేసుకోవచ్చా? మన ఇష్టం అండి. ఇప్పుడు హెల్త్ పరంగా అన్ని ఆకుకూరలు అవి తినాలంటున్నారు కాబట్టి ఏదైనా బాగానే ఉంటాయి. పేస్ట్ కాబట్టి వేసుకోవచ్చు. ఓకే ఓకే, వేసేసుకోవచ్చా? ఓకే, మరీ పలుచగా కాకుండా మరీ మందం కాకుండా. ఓకే ఓకే. సో నేతితో కాల్చుకుంటే బాగుంటుందా ఇది మనకి? అవును. ఇది మీరే కనిపెట్టారా ఈ ఐటమ్ లేకపోతే ఎవరైనా? ట్రై చేసి చూద్దాం అనేసి చేశానండి. బాగా అనిపించింది. బాగా అనిపించిందా? ఓకే ఓకే. మళ్ళీ కొంచెం సైడ్స్కి వేసుకుని వేయండి. ఉషా గారు, ఎప్పుడైనా మీకు ఈ ఐటమ్ పెట్టారా హరిత గారు? వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి పెట్టారా? బాగుందా? బాగుంది. సో అయితే మీకు తెలిసిన వంటే వండారు అన్నమాట ఈరోజు. ఓకే, కొంచెం కాలితే మనము తిప్పేసుకోవచ్చా? ఇది పేస్ట్ వేయాలని చెప్పాం కదండి, పైన పేస్ట్ వేద్దాం. పిండిలోనే కాకుండా మళ్ళీ పైన కొంచెం వేసుకోవాలి, కలర్ఫుల్ గా ఉంటది అనేసి. ఇప్పుడు అలా పచ్చిది వేస్తే బానే ఉంటుందా? అంటే కాలుతుంది కదండి కాబట్టి సరిపోతుంది. అంటే పాలకూరకి ఒక రకమైన స్మెల్ అది వస్తూ ఉంటుంది కదా మనకు. కొంచెం అంటే మనం బాయిల్ చేసాం కదా, ఉడకబెట్టాం కదా, కాబట్టి బానే పాలకూరను కొంచెం స్మెల్ లేకుండా ఉడకబెట్టాం కదా. ఓకే, అదే బాగుంటుంది. ఇప్పుడు వేడి మీద కొంచెం చాట్ మసాలా వేద్దాం.
అలాంటి స్పూన్తో వేస్తే ఎక్కువ పడిపోతాయి. చేతితో చక్కగా ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూడండి అంతా ఒక దగ్గరే పడింది. దీంతో దాంతో అన్నా అవ్వదు ఇంక అది. ఎందుకంటే అవి కొంచెం అంత పొడిగా ఉంటుంది కదా మనకి. అలాంటివి చక్కగా చేతితో చల్లుకుంటే బాగా స్ప్రెడ్ అవుతాయి. ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి జనరల్గా పెసరట్టు చాలా ఈజీగా తిరిగిపోతుంది కదా, ఇది ఎందుకు అలా సాఫ్ట్గా ఉంది దోశ? అంటే మనం ఇందులో కొంచెం పాలకూర పేస్ట్ అవన్నీ దానివల్ల కొంచెం లూజ్ అయిందంటారా? దీన్ని 2 sides కాల్చక్కర్లేదా? మరి ఈ పేస్ట్ అంటే అది మగ్గిపోతే సరిపోతుందా? అంటే మనం రోల్ చేసుకున్నప్పుడు మనకు టేస్ట్ అనేది తెలుస్తుంది. పాలకూర పేస్ట్, ఉల్లిపాయలు. ఓహో అలాగా. ఓకే. సో అప్పుడైతే ఇంకా దీని మీద క్యారెట్ అలాంటివి కూడా వేసుకోవచ్చండి, ఇష్టం. ఓకే, వస్తుందా అది? లేకపోతే అక్కడే రోల్ చేయండి దాని మీదే. కొంచెం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి రోల్ చేసి ప్లేట్లోకి వేస్తాం, ఎందుకంటే అది కొంచెం పలుచుగా ఉన్నట్టు. హరిత గారు చూడండి, వస్తుందేమో. హరిత గారు దీన్ని మనం యాక్చువల్గా పాలక్ మసాలా దోశ అనుకోవచ్చు కదా, అంటే రోల్ చేశారని రోల్ అని పేరు పెట్టేశారా ఏంటి? పిల్లలు ప్రతిరోజు దోశ అంటే కామనే కదా, అందుకనేసి నేనేం చేశానంటే ఊరికే దోశ అంటారు అనేసి పిల్లలు ఇంకా టూత్ పిక్స్ అవి ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కదా, సో కట్ చేసి చక్కగా టూత్ పిక్స్ పెట్టేస్తే మనకి ఆ రోల్స్ లాగా ఉంటాయని చెప్పి అలా చేశారనమాట. ఓకే, సో దీనికి కావాలనుకుంటే అలా కట్ చేసుకొని టూత్ పిక్స్ పెట్టుకొని రోల్ లాగా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా దోశ లాగా కూడా తినేసొచ్చండి, చాయిస్. ఓకే, ప్లేట్లో పెట్టేద్దామా? సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకుంటే మనకి రెడీ అనమాట. బాగుంది, కలర్ఫుల్గా ఉంది యాక్చువల్గా. ఓకే, మరి వేడివేడిగా మసాలా పాలక్ రోల్ రెడీ. టేస్ట్ చూసే ముందు మసాలా పాలక్ రోల్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా పాలక్ రోల్స్ తయారు చేసే విధానం: ముందుగా పెసలు 2 గంటల పాటు నానబెట్టి రుబ్బి ఉంచాలి. పాలకూర ఉడికించి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెసరపిండి, ముందుగా సిద్ధం చేసుకున్న పాలకూర పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై దోశలా పోసి పైనుండి పాలకూర పేస్ట్ రాసి చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు వేసి నెయ్యితో కాల్చుకోవాలి. ఆపై దీన్ని రోల్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, మసాలా పాలక్ రోల్స్ రెడీ.